మరో 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 పాయింట్ తీసుకుంటే పావనిగౌడ్ గారు కేటీఆర్ గారు ఏంటి 2 భారీ భూ కుంభకోణాలు బయటపడతానంటున్నారు. ఏంటవి ఏం జరగబోతుంది? వెయిట్ అండ్ సీ అండి. 2 రోజులల్లా బ్యాగులు మోసేటోళ్ళు ఒకరున్నారు జాతీయ పార్టీకి, ఇంకోలేమో చెప్పులు మోసేటోళ్ళు ఉన్నారు. ఇద్దరు దోస్తులు కలిసి ఏం చేస్తాండ్రు, ఏం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నిండా ముంచబోతున్నారు అనేసి 2 రోజులలోనే మా కేటీఆర్ గారు బయట పెట్టబోతున్నారు. చూస్తూ రుచులు ఎందుకు అడుగుతున్నారండి? జితేందర్ గారు ఏం చెప్తారు? 2 భూ కుంభకోణాలు బయటపడుతున్నారంట కేటీఆర్ గారు 2 రోజుల్లో. ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు పావనిగౌడ్ గారు కూడా చెప్తున్నారు. ఏం కుంభకోణం అనుకుంటున్నారు? ఎవరు భూ కుంభకోణాలు బయట పెడతారో ఏమండి, మీరు ప్రపంచం అంతా చూసింది. కోవిడ్ పీరియడ్ లో జుగల్బందీ ఎవరితో ఉండేనండి? మోడీ గారితోని. ఆయన లైట్లు వెలిగించమంటే సీఎం గారు, మన కేసీఆర్ గారు లైట్లు వెలిగించారు. ఒక ప్లేట్ తీసుకొని కొట్టమంటే సౌండ్ చేయమంటే చేసిండు. గల్లీలో కుస్తీలు, ఢిల్లీలో దోస్తీలు. వీళ్ళ సంగతి తెలియదా అండి? వీళ్ళు టోటల్ గా బీజేపీ వాళ్ళతో కలిసిపోయి కుమ్మక్కై పనిచేసారు కదండి. 10 సంవత్సరాలు వాళ్ళతో కలిసింది కదా బీజేపీ. ఇప్పుడు మోడీ గారు గొప్ప నాయకుడు అని చెప్పింది కేసీఆర్ కదా, ఆయనే కదండి. వాళ్ళు కలిసి చేసింది వాళ్ళే కదా. ఈరోజు మమ్మల్ని ఎట్లండి? బడే బాయ్ అనేది గౌరవ సూచకంగా ఒక ప్రధానమంత్రిని గౌరవ సూచకంగా ఒక ప్రధానమంత్రిని సంబోధించడం ఎలా తప్పైతుంది? 10 సంవత్సరాలు వినాలమ్మా. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా కదా. లేదు, ఇలా అయితే ఏం మాట్లాడతాను చెప్పండి. అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ బడే బాయ్ ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వాలి ప్లీజ్. ఆయన కంప్లీట్ చేయనివ్వాలి. మీరు ఆగకపోతే నువ్వు కూడా మాట్లాడినప్పుడు నేను కూడా ఇలానే మాట్లాడతా. డిబేట్ చేసే సిస్టమ్ ఇట్లా కాదు సోదరి, ఇట్లా మాట్లాడు. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇంతకు ముందు గడిచిన 10 సంవత్సరాలల్లా మోడీ గారు ఏ ఆదేశాన్ని ఇస్తే తూచా చెప్పకుండా పాటించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కూడా జుగల్బందీ వాళ్ళిద్దరు కలిసి 10 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయలేదండి. మరి ఆ రోజు కంటిన్యూ జితేందర్ గారు. అయితే ఆ రోజు కలిసిమెలిసి పనిచేసింది వాళ్ళే కదండి. మాకు ఈ రోజు నేషనల్ పార్టీ అండి మాది. ఈ రోజు ఉన్న దేశంలో ఉన్నటువంటి 2 నేషనల్ పార్టీసే ఉన్నాయి, కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒకటి. మాకు వాళ్ళకి జుగల్బందీ ఎందుకు ఉంటదండి? విచిత్రంగా మాట్లాడుతుంది మా సోదరి. అరే, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ఇచ్చి ఎందరో త్యాగదనులు, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు. ఒక్క విషయం జితేందర్ గారు, నేరుగా బీజేపీకి కాంగ్రెస్ కి దోస్తీ అనే కంటే కూడా రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కి దోస్తీ ఉంది. వారిద్దరూ కలిసి ఏదో చేయబోతున్నారు అని అర్థం వచ్చేలా బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఒప్పుకుంటారా? 2 జాతీయ పార్టీలకు దోస్తీ అంటే కుదరదు. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి దోస్తీ అంటున్నారుగా. తప్పండి ఇది. బండి సంజయ్ గారు, కృష్ణారెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో దేశ స్థాయి నుంచి ఈ రోజు ఒక మంత్రులండి మాట్లాడుకోవడం జరుగుతుంటది. ఎట్లా దోస్తీ అవుతుందండి? మాకు వాళ్ళకి ఎక్కడ ఉంటదండి? మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మెజార్టీ రూపకంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో సహకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలసీ ప్రకారంగా మాకు రావాల్సిన హక్కుల కోసము మేము రమ్మంటున్నాం వారిని. వారికి విభజన హామీల్ని తీసుకురావడానికి ప్రధానమంత్రిని కలిసినప్పుడు రమ్మంటున్నాము. విభజన అనేక హామీలు ఉన్నాయి. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, బయారం ఫ్యాక్టరీ ఉంది. మరి ఈ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. వీటి కోసం, పనుల కోసం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక కేంద్ర మంత్రితో మాట్లాడడం అనేది సహజంగా ఉంటది. అది దాన్ని అభూత కల్పనగా చూపించడం వీళ్ళు. ఓకే జితేందర్ గారు, మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే. రవికుమార్ గారు,